రేవంత్ ఇల్లు కూడా 22A అంటే నిషేధిత జాబితాలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండేటువంటి ఇల్లు ఏదైతుందో నిషేధిత జాబితాలో ఉన్నదట. ఇది చాలా అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. అంటే చాలా ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలు చేర్చిరు ఏది భూభారత్ వచ్చిన తర్వాత. సో దానిలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా, అంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా పొరపాటున చేసి అని చెప్పేసి ఎవరు పొంగులేటి శ్రీనివాస్ చెప్తున్నారు. దాని గురించి కూడా చదవాలి. సో ఇప్పుడు ఏమంటుండు హరీష్ రావు ఏమంటారు చూడండి. రేవంత్ ఇల్లు కూడా 22A ఆయనకు సెగ తగలగానే హడావుడి, ముఖ్యమంత్రికి చురుకు తగిలితే గానీ సామాన్య బాధలు పట్టవా, 22A ప్రజల్ని దోచుకునే ఆయుధంగా మార్చుకున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం అంటూ చూస్తాం. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు, తప్పు జరిగింది సరిదిద్దుతాం. 22A ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది నిజమే, బాధితులకు ప్రభుత్వం తరపున క్షమాపణలు, ఈ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. సీఎం ఇంటిని 22A నేను పెట్టించనా, తన ఇల్లుంటే నా ఇల్లు ఉండదా, విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్యాప్ ఏమైనా వచ్చిందా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ రెండోది రేవంత్ వర్సెస్ పొంగులేటి. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఇల్లునే 22A నిషేధిత జాబితాలో చేర్చిరు అంటే వీళ్ళ యొక్క పనితనం ఎంత ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క పనితనం ఎంత ఉందని మనం గమనించాలి. రెండో విషయము, ఇక్కడ 22A జాబితాలో ప్రైవేట్ భూములను చాలా పెద్ద ఎత్తున వందల వేల లక్షల ఎకరాలను ప్రైవేట్ భూములకు సంబంధించినటువంటి వాటిని నిషేధ జాబితాలో పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? 100% ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి భూములపై కన్నేసిండు. ఎందుకు కన్నేసిండు అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత నేను సీఎం కావాలి, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మంత్రిగా ఇటు సెంట్రల్కి సంబంధించినటువంటి వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాడు, అంటే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములపై కన్నేసిండు. మీరు వట్టినాగులపల్లి సంబంధించినటువంటి విషయంలో మీరు ఒకసారి గమనించండి. వట్టినాగులపల్లిలో ప్రైవేట్ భూములకు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ భూముల పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క కొడుకు ఏ విధంగా దౌర్జన్యం చేసిండో కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓన్లీ వట్టినాగులపల్లి కాదు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ భూములకు సంబంధించిన భూములు ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసే దిశగా అనేక రకాల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. నేను ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, గండిపేట సంబంధించినటువంటి ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, ఈ ల్యాండ్ సంబంధించిన విషయంలో ప్రభుత్వ భూమి గతంలో ఉంది, ప్రైవేట్ భూమికి మార్చారు, ఎందుకు మార్చారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సరే అది మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసుకొని ఏమైనా వేసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమైనా వేసుకోరండి ఏమన్నా. సో ఇంత నిర్లజ్జగా జరుగుతున్నాయి ప్రభుత్వ భూములు ప్రైవేట్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకానొక సమయంలో ఆ యొక్క ఎంఆర్ఓ వినకపోతే రాత్రి ఆయన లీలో పంపించేసి ఇంకో ఎంఆర్ఓను డిప్యూటేషన్ పంపించేసి ఇమీడియట్గా ఆ 2 రోజుల్లో ఆ ట్రాన్సాక్షన్ జరిపించేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ కూడా పబ్లిక్లీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని జరుగుతున్నాయి. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు 22A ఉట్టినే పెట్టిరా అంటే ఉట్టిగా పెట్టరు, దాని వెనకాల చాలా పెద్ద ఎజెండా దాగి ఉన్నది. 22A ఈ నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు పెట్టిందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వందల వేల ఎకరాల భూములపై కన్నేసిండు. అందుకే 22A జాబితాను ప్రైవేట్ భూముల పైన పెట్టిరనే విషయాన్ని అందరూ గమనించాలి. దీనికి సంబంధించిన డేటా కూడా పూర్తి స్థాయి డేటా మనకు కూడా వస్తుంది. ఆ ఎక్కడెక్కడ ఏ భూములలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేసిండు ఏంది అనే పూర్తి స్థాయి డేటా కూడా మనం ఖచ్చితంగా బయట పెడతాం త్వరలో. అంత దారుణంగా జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ఈ విషయంలో అందరూ గమనించాలి. లక్షల కోట్ల రూపాయల భూముల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, విలువ గల భూముల. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు గమనించి గతంలో ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో మొత్తం పొంగులేటి చాలా పెద్ద డబ్బులన్నీ కూడా చేసిండు, ఏది అక్కడ ఫండింగ్ ఇచ్చిండు. గతంలో జరిగినటువంటి ఎన్నికల సంబంధించి 11 మంది ఎమ్మెల్యేల గెలుపుకు ఆయన డైరెక్ట్ డబ్బులు పెట్టినాడు. సో ఈ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు తెలంగాణ రాష్ట్రంలో నేను సీఎం కావాలి, రేవంత్ రెడ్డి పక్క తప్పియాలంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా నేను సంపాదించాలి, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా నేను ఏసీసీ కప్పం కట్టాలి. దానికి సంబంధించి ఆయన చేసే ప్లాన్ అంతా చేస్తున్నాడు. ఇది అందరూ గమనించాలి. 22A అంటే కూడా కేవలం సెటిల్మెంట్ కోసమే అంతే. సెటిల్మెంట్ ఇప్పుడు నా భూమి ఎకరం భూమి ఉంది, ఎకరం భూమి ఒక 50 కోట్ల రూపాయలు హైదరాబాద్ అనుకుంటే నేను పోయి సార్ ఎట్లా అని అంటే ఇప్పుడు ఆ భూమి నాకు ఇచ్చేస్తే నీకు 50 కోట్లు ఇస్తా, లేకపోయేది అంటే నీకు 50 కోట్లు 20 కోట్లు ఇస్తా, 30 కోట్లు నాకు. కేవలం సెటిల్మెంట్ ఆల్రెడీ అయిపోయినాయి, ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. వీళ్ళు ఏదైతే ఎక్కడైతే డబ్బులు రావాలనుకున్నారో అదంతా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు
రేవంత్ రెడ్డి ఇల్లు 22A జాబితాలో ఉంది అని బయటకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అరే మళ్ళీ తెడగొట్టేట్టుందని చెప్పేసి మళ్ళా మొత్తం మారుస్తున్నారు ఇక మార్చి దానికి టోల్ ఫ్రీ నెంబరు అది ఇది అనుకుంటా ఓన్లీ పెడుతున్నారు. ఆయన పొంగులేటి ఓన్లీ హైదరాబాద్ భూములే కాదు, ఖమ్మం జిల్లా పోతే ఖమ్మం వెలుగుమట్ల భూములని ఎవడు వెలుగుమట్ల భూములని పేదల ఇండ్లు కూడా కూల్చేసినటువంటి అంత దుర్మార్గుడు అయితే, ఇంతకన్నా దారుణమైన వాడైతే ఎవడు ఉండడు ఇక. ఇంతకుముందు డబ్బునాలు ఎక్కడికన్నా హైదరాబాద్ సిటీ అవుట్కాట్స్లలో రాజకీయ నాయకులందరూ భూములు కబ్జా చేసి కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ కబ్జా చేసి కావచ్చు. మరి పేదలు ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చేసి ఇల్లు ఆ భూముల్ని లాక్కున్నటువంటి దొంగ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక చూడండి, ఆయన ఏకంగా ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధ జాబితాలో పెట్టారంటే, ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధ జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధ జాబితాలు చేర్చారని, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో కూడా హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. రేవంత్ నీకు చురుకు తగిలితే గానీ సామాన్యుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. సో ఇక్కడ హరీష్ రావు గారు వీటి గురించి మాట్లాడేటప్పుడు ధరణి విషయంలో కూడా మాట్లాడాలి. మీరు ధరణి దరిద్రాలు ఎంత దారుణంగా ఉన్నాయి, మీరు దాని గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి మీరు అన్ని ప్రస్తావిస్తున్నారు. మరి మీరు అధికారంలో ధరణి ఎంత దరిద్రంగా పనిచేసింది, ఎంతమంది 19 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ధరణి ద్వారా. ప్లస్ ఈ రాష్ట్రంలో మీరు ధరణి తీసుకురావడం వల్ల దాదాపు 1,00,000 ఎకరాల బహుజనుల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో మీ దొరల పాలైనవి. 40-50 సంవత్సరాలు సాగు చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అప్పనంగా మళ్ళీ మీ దొరలకు అప్పయిపోయారు. ఎంత దుర్మార్గం. ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా వెనక్కి వచ్చి భూములు ఉన్నాయని చెప్పేసి అది తెలియదా? మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ ముడ్డెనకాల ఏముందని చూసుకోర్రా బాబు. మీరు మాట్లాడుతున్నారు వీటి గురించి, భూముల గురించి మీరు మాట్లాడే రైట్ ఉంది అసలు మీకు? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. సో ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల గురించి మాట్లాడేటువంటి రైటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళకి కానీ, కేటీఆర్ లాంటి వాళ్ళకి కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళకి కానీ లేదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు పేద ప్రజలు ఎంత అరిగోస పెట్టిరో తెలియదా? ధరణి పేరిట ఎంత దారుణంగా మీరు కర్కశంగా కర్కోటంగా బిహేవ్ చేసేది తెలియదా? ఆత్మహత్యలు చేస్తున్నారు కదా. అంత దారుణంగా అంటే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు భూమి సమస్య వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి సీసీఎల్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. అంత దారుణమైన పరిస్థితిలో కఠినమైన ఇబ్బందులు పెట్టారు కదా. ఆ నవీన్ మిట్టల్ అనే వ్యక్తి ఇలాంటి అవకాశాన్ని మీరు వాడుకున్నారు. నవీన్ మిట్టల్ వ్యక్తి కూడా ఈరోజు ఒక ఐలాండ్ ఉందట, ఆయనకి సపరేట్ ఐలాండే ఉన్నాడట. గంత దారుణంగా సంపాదించారు కొంతమంది. అయితే ఎంత దారుణంగా ఉంది చూడండి. సో వాళ్ళ గోడు ఎవరు వినాలని నిలిచారు. ఎవరి భూమి 22Aలో ఉందో ఎవరిది లేదో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22A నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22A అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునేటువంటి ఒక ఆయుధంగా మారిందని, రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా 22A నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30% కమిషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని హరీష్ రావు ఆరోపించారు. మరి మీ హయాంలో జరిగింది కూడా అదే కదా. మీరు ఎందుకు మర్చిపోతున్నారు ధరణి విషయంలో? ఫస్ట్ మీరు ధరణి గురించి మాట్లాడండి. ఇవన్నీ ముచ్చట తర్వాత మాట్లాడతారు. మాలాంటలో మాట్లాడతాం మేము. మీరు మాట్లాడడం మాలాంటలో బరాబర్ మాట్లాడతాం. కానీ ధరణి గురించి మీరు ఈరోజు గతంలో ధరణి ద్వారా ఏం జరిగింది అనే దాని మీద మీరు రివ్యూ చేస్తారా? మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? ధరణి ద్వారా మేము అద్భుతాలు చేసి చెప్పే దమ్ముందని అడుగుతున్నాం. అన్ని పరిమాణాల ముచ్చట్లు బంద్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడని చెప్పేసి మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు అని అనుకోవడం పొరపాటు. అందులో భాగంగా 22A ఈ భూముల సమస్య విషయంలో మీరు మాట్లాడతాం, మేము వాళ్ళకు అండగా ఉంటాం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మీరు వస్తే రేవంత్ రెడ్డి కంటే డేంజర్. మీరు రేవంత్ రెడ్డి దోపిడీదారుడు అయితే మీరు బందిపోటు దొంగలు. రేవంత్ రెడ్డి దొంగ అయితే మీరు ఇక గజ దొంగల్లా తయారైపోయారు. అంత దొంగల్లాగా తయారై దోచుకుంటారు అంతే, వేరే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈయన హరీష్ రావు కూడా 30% కమిషన్ ఇవ్వాలనేది బహిరంగ రహస్యం అని అంటున్నాడు. మీరు మీ హయాంలో జరిగినటువంటి ఎన్ని పథకాలు, మిషన్ భగీరథలో 30%, మిషన్ కాకతీయలో 30%, ఆఖరికి దళిత బంధు పథకంలో కూడా 30% తీసుకొని ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చే 10 లక్షలలో 3 లక్షలు తీసుకొని 7 లక్షలు ఇచ్చారు. పాయింట్స్ మంచిగా రేజ్ చేసిండు హరీష్ రావు, మంచి పాయింట్స్ రేజ్ చేసిండు. కానీ మీరు బీఆర్ఎస్ లో ఉండి గత ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉండి ఈ పాయింట్స్ రేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరున్నప్పుడు ఇంతకంటే దారుణంగా
చేసిరు. అది గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు. ఇక్కడ చూడండి, దేవుళ్ళ పేరుతో చిల్లర రాజకీయం, దేవుడి దర్శనం కోసం తాను గుడికి వెళ్ళడం కూడా ముఖ్యమంత్రి తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించిన హరీష్ రావు తన మీద బురద జల్లి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారనే కుట్రతో పూజల పేరిట డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తాను అలాంటి పూజలు చేసినట్టు సీఎం దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలని, దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య అని మండిపడ్డారంటూ చూస్తాం. ఏం చేస్తాం, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చేస్తాం. ఆయన గుడికి పోతుంది, ఆయన క్షుద్ర పూజలకు పోతుంది, కాశీకి పోతుంది, ఏడికి పోతుంది. మీ సమస్య ఏంది? ఆయన పోయిండు, క్షుద్ర పూజలే చేసిండు. క్షుద్ర పూజలు చేసిండు, మీకేమైతుంది? మీకేమైనా భయం అవుతుందా? అరే మీరు ఎందుకు ఆయనకు క్షుద్ర పూజలు చేసిన ఒకటే భయపడు. 22A భూతం కనిపించొద్దు. ఇక్కడ ఏమంటాడు, తప్పు జరిగిందని పొంగులేశ్వర ఒప్పుకున్నాడు. తప్పు జరిగినప్పుడు నువ్వు రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగడం అనైతికం. నీకు నైతికత ఉంటే, నీకు నిబద్ధత ఉంటే, నీకు నిజాయితీ ఉంటే వెంటనే రిజైన్ చేయి. తప్పు జరిగింది, క్షమాపణ చెప్తున్నాను చెప్పినావు కదా, మరి ఇమ్మీడియట్గా రిజైన్ చేయి. అయిపోతుంది కదా, చేయవు. ఎందుకంటే పదవులు కావాలి మనకు, పదవులు ఉంటేనే పైసలు వస్తాయి. సో 22Aతో ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది నిజమే, బాధితులకు ప్రభుత్వ తరపు క్షమాపణలు అంటూ చేస్తున్నాం. నెలాఖరుకు సమస్యలను పరిష్కరిస్తాం, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఉన్నవి తొలగిస్తాం, ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్, విలేకరులతో మంత్రి పొంగులేటి అంటూ చూస్తాం. అధికారులదే తప్పంతట. అధికారులది తప్పంటే మరి మీదేంది? మీరేం చేస్తున్నారు? చెక్క పని చేస్తున్నారా అధికారులు తప్పు చేసినప్పుడు? నిజంగానే అధికారులు తప్పిదంటే ఇప్పుడు వరకు ఆగుతారు అన్న వీళ్ళు. మరే ఇప్పుడు అధికారులు తప్ప అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, పెద్ద రచ్చ చేస్తాడు. ఆయన రేవంత్ రెడ్డి కూడా రచ్చ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఈ వర్గాలు నడుస్తా ఉన్నాయి. కానీ ఒకవేళ నిజంగానే అధికారులు తప్ప అంటే ఇప్పటి వరకు వాళ్ళందరినీ తీసిపడేస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కదా, మరి ఏం చేస్తుండే? ఎంత దారుణంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో దాన్ని కప్పించడానికి ఈ డ్రామా ఆడుతున్నారు. సో అధికారులది తప్పని అనుకుంటే మరి అధికారులు ఎవరైతే కన్సర్న్ బాధితులరో మరి వాళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, జాయింట్ సెక్రటరీ చాలా మంది ఉంటారు కదా. ఫస్ట్ మెయిన్ బాధితులు, మీ తర్వాత బాధితులు ఉంటారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, సస్పెండ్ చేయండి చూద్దాం. అదొక్కటి చేస్తే మీ నిబద్ధత అర్థమవుతుంది. చేయగలుగుతారా? చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది, క్షమాపణ చెప్పినావు కాబట్టి ఇమ్మీడియట్గా రిజైన్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయి నీ పదవికి. నీ నిబద్ధత ఏందో చూద్దాం. అసలు క్షమాపణలు ఎవరికి కావాలన్నా? క్షమాపణ కాదు కదా, నువ్వు రాజీనామా చేసి ఆ రాజీనామా చేయడం ఒకటే కాదు, తప్పకుండా నువ్వు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అయితే క్షమాపణ చెప్పినావో అదే విధంగా అన్ని విషయాలలో ఇప్పుడు 22Aలో ఎంత స్కామ్ జరిగింది, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి ఈ 22Aను అడ్డం పెట్టుకుని అధికారులు కూడా సంపాదించుకున్నారు. బెదిరించారు. మీ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర మొదలుకుంటే అధికారుల వరకు ప్రతి ఒక్కరు మీ భూమి మేం చెప్పిస్తామని చెప్పేసి ఆ ముందస్తు డబ్బులు తీసుకొని నేను ఎమ్మెల్యేతో మాట్లాడతా, ఎంపీతో మాట్లాడతా, మంత్రితో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా అని ఎక్కడికక్కడ ఆ నిషేధ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకొని పెద్ద దందా నడిపిస్తున్నారు. ఆ డబ్బులన్నీ వెనక్కి ఇస్తారా? మరి ఎవడు ఇవ్వాలి? నువ్వు ఇస్తావా, రేవంత్ రెడ్డి ఇస్తారా? ఇక్కడ ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు తనకు ఉన్నటువంటి 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాని కింద ఇవ్వగా ఆ 2 ఎకరాలు 22Aలో పెట్టాల్సిన అధికారులు 12 ఎకరాలు పెట్టడంతో రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇప్పుడు దీన్ని సెటిల్ చేయాలంటే 10 ఎకరాలు, ఎకరం 20-25 కోట్లు ఉంటాయి, 200 కోట్లు పలుకుతుంది ఆ భూమి అంతా. ఇప్పుడు ఆ రైతు ఇప్పుడు పోయి నాకు ఇది 22A నిషేధ జాబితాలో ఉంది వదిలేయండి అని చెప్పైతే ఆయనకు 2 ఎకరాల 3 ఎకరాల 4 ఎకరాల విలువ కట్టి ఇవ్వాలి. అంటే ఎంత ఇవ్వాలి? ఎంత దారుణంగా ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ భూదాన్ భూముల అదేందన్నా, అక్కడ భూదాన్ భూములే, అదే ఇక్కడ భూదాన్ భూములే. మళ్ళీ భూదాన్ భూములను మీరు ఎట్లా, భూదానికే ఇచ్చిన రైతు భూమిని మీరు ఎట్లా నిషేధిత జాబితాలో పెడతారు? ఇక్కడ చూడు, జూబ్లీ సొసైటీ ఆస్తులు 22A జాబితాలో పెట్టారని సీఎం ఇంటిని కూడా నిషేధ జాబితాలో పెట్టారా అని విలేకరులు ప్రశ్నించారు. సీఎం ఇల్లు ఉంటే నా ఇల్లు కూడా ఉంటుంది అని కదా అని మంత్రి సమాధానించారు. మరి ఉన్నదా లేదా చెప్పిండా? హరీష్ రావు చెప్తున్నాడు 22Aలో ఉన్నది, సీఎం రేవంత్ రెడ్డి ఉందని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు కదా, ఉన్నది కదా, ఉన్నట్టే కదా. అంటే ఆయనది ఉంటే నాది ఉండదా? అంటే ఆయనది కూడా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ భూముల కేసు వస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నింటినీ అడ్జస్ట్ కనబడతా ఉంది తప్ప ఏం లేదు ఇక్కడ. సో జూబ్లీ సొసైటీ సంబంధించి 357 ప్లాట్ల వరకు 22Aలో చేరాయని తెలిపారు. గతంలో సొసైటీ బైలా ప్రకారం లావాదేవీలు జరిగిన విషయం అధికారులు గుర్తించకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందన్నారు. గతంలో సొసైటీ బైలా ప్రకారం లావాదేవీలు జరిగిన విషయం అధికారులు గుర్తించకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందన్నారు.
లావాదేవీల వివరాలు పేపర్ మీద ఉన్నా ఆన్లైన్లో లేవని తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దామని చెప్పారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై విచారణ జరుగుతుందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్లో చాలా చోట్ల TSLR సర్వే నెంబరు, వార్డు, బ్లాక్ వైజ్ సర్వే నెంబర్లు ఉంటాయని తెలిపారు. ఒకే భూమికి 2 సర్వే నెంబర్లు ఉండడంతో కొన్ని వివాదాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భూములకు సంబంధించి సుమారు 1000 పార్సిళ్ల వరకు 22లో పెట్టారని వివరించారు. 2003 నుంచి ప్రభుత్వాల ప్రకారం ఇందులో కొన్ని భూములకు మినహాయింపులు ఉన్నాయని, అధికారులు ఆ మినహాయింపులు పట్టించుకోవాలని తెలిపారు. కోర్ పరిధిలో సుమారు 38,000 పార్సిళ్లు వివాదాల్లో ఉన్నాయని, జీవోలు, ప్రభుత్వ మెమోలు, ఇతర ఆదేశాలు ఉన్నాయని, ఉన్న వాటిని మంగళవారం సాయంత్రం లోపు తొలగిస్తామని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ 100% పెద్ద గోల్మాల్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి వందల వేల ఎకరాల భూములకు సంబంధించినటువంటి విషయంలో గోల్మాల్ జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కానీ ఈ పొంగులేటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణను పాలించడానికి రాలేదు, తెలంగాణను దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే వచ్చిరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాల వరకు మనకు రెస్ట్రిక్షన్స్ ఉండే, ఏది ఉమ్మడి రాజధాని కాబట్టి ఈ భూముల విషయంలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్ ఉండే. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత పోయినాయి కాబట్టి విచ్చలవిడిగా వీళ్ళకు అడ్డు అదుపు లేదు, అడిగేటోళ్ళు లేడు కదా అని చెప్పేసి ఇష్టారీతిన దోచుకున్నట్టుగా కనబడతా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దోచుకోవడానికి ఆంధ్ర లేడు కాబట్టి దోచుకోవాలి.